దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నశించిపోవు సువార్తను అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. పేతురు చెప్తున్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు. ఈ యొక్క మాటను అమూల్యమైనది అని ఎందుకు అంటున్నాను అంటే, అక్కడ ఒక విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి సువర్ణము అన్నాడు. సువర్ణము అంటే బంగారం. బంగారము అనేది అది మామూలు వస్తువా, విలువైన వస్తువు అంటే ఖచ్చితంగా విలువైనటువంటి వస్తువుగానే దానిని మనము పరిగణలోనికి తీసుకుంటాం. కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి వాల్యూ అటువంటిది, దానికి ఉన్నటువంటి ఖరీదు అటువంటిది. కాబట్టి బంగారము అనేసరికి ఖచ్చితంగా అది విలువైనటువంటి వస్తువుగానే మనము దానిని చూస్తాం. అయితే ఇంకొక మాటని ఇక్కడ వాక్యములో ఆయన పోల్చి బంగారముతో పోల్చి చెప్తున్నటువంటి మాట కనబడుతుంది. అది ఏంటి అంటే దానికంటే అమూల్యమైన అన్నాడు. దేనికంటే? బంగారము కంటే అమూల్యమైన. జనరల్గా బంగారం కంటే అమూల్యమైన వస్తువు ఏదైనా ఉందా అంటే మనకి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే డైమండ్ గుర్తొస్తుంది. బంగారం కంటే ఇంకా అమూల్యమైనది ఏదైనా ఉంది అంటే మనకేం గుర్తుకొస్తుంది? ఖచ్చితంగా డైమండ్ మనకి గుర్తుకొస్తూ ఉంటుంది కదా. అయితే పేతురు డైమండ్ గురించి మాట్లాడటంలా. పేతురు దేని గురించి మాట్లాడాలా? డైమండ్ అంటే తెలుగులో వజ్రం అంటారు కదా, వజ్రాల గురించి పేతురు మాట్లాడటం లేదు. ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి ఈ మాట సువర్ణము అనగా బంగారం. బంగారము గురించి మాట్లాడుతూ ఆ బంగారము కంటే విలువైన, బంగారము కంటే అమూల్యమైన ఏంటంట అది? ఏంటంట? దానికంటే అమూల్యమైన అది. ఇందాక నుంచి మీరు విశ్వాసం అన్నారని 2 సార్లు దాన్ని నేను మళ్ళీ చెప్పా. మీ విశ్వాసం. ఎవరి విశ్వాసం అంట? మీ విశ్వాసం. మీ విశ్వాసము దేనికంటే అమూల్యమైనదని వాక్యం చెప్తా ఉంది? సువర్ణము కంటే అనగా బంగారము కంటే అమూల్యమైనది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క చదవబడిన వచనములో ఇంకొక మాట మనకు కనబడుతుంది. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారం అనేది అది ప్యూరిఫై ఎలాగవుతుందంట? ఎలా శుద్ధపరచబడుచున్నదంట? అగ్ని పరీక్ష వలన. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే, ఆ బంగారాన్ని కాల్చితే ఏమవుతుంది? అది శుద్ధమైన మేలిమైన బంగారం అనేది బయటకు వస్తుంది. ఆలోచన చేయండి. ఈ యొక్క బంగారాన్ని కాల్చితే అదేమవుతుందన్నమాట? శుద్ధమైన బంగారముగా మార్చబడుతోంది. మీకు తెలుసో తెలీదో మనం వాడేటువంటి బంగారం ఏదైనా, మనకి రింగ్ కావచ్చు, మెడలో ఒకరి చైన్ ఉంటే చైన్ కావచ్చు, చెవులు కావచ్చు, ముక్కుబొడు కావచ్చు, బ్రేస్లెట్ కావచ్చు, మంగళసూత్రాలు కావచ్చు, ఏవైనా సరే అవి కాల్చితే ఏమవుతాయో తెలుసా? ప్యూర్ గోల్డ్ అవుతాయి. అవి కాల్చిన తర్వాత ఏమవుతాయి? ప్యూర్ గోల్డ్ అవుతాయి. ఎందుకో తెలుసా? ప్రస్తుతం మనము ధరించినటువంటి బంగారం ఏదైనా కూడా అందులో ఏం మిక్స్ అవుతుంది? రాగి మిక్స్ అవుతుంది. రాగిని మిక్స్ చేయకపోతే వస్తువు తయారవ్వదు.
రాగిని కలపకపోతే ఒక వస్తువుగా అది తయారవ్వదు. అందుకనే మనం వాడేటువంటి గోల్డ్ ఏంటంటే 22 క్యారెట్స్ గోల్డ్ అంటారు. ఎంత? 22 క్యారెట్స్ గోల్డ్ అంటారు. అదే కాల్చితే వచ్చినటువంటి బంగారాన్ని ఏమంటారో తెలుసా? 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు. దాన్ని ఏమంటారు? 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛమైన బంగారం. ఇప్పుడు ఈ 24 క్యారెట్స్ గోల్డ్ ఏ రూపంలో ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే, కడ్డీల కింద కావచ్చు, బిస్కెట్స్ కింద కావచ్చు, ఆ రూపంలోనే ఉంటుంది తప్ప ఏ ఆభరణము రూపంలో కూడా ఉండదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కాల్చిన తర్వాత బంగారం ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. అంటే అందులో మిక్స్ అయినటువంటి అది రాగి కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా కలిపితే అవి కావచ్చు, అవన్నీ సెపరేట్ అయ్యి ప్యూర్ గోల్డ్ ఒక్కటే మిగులుతుంది. అవునా? అయితే ఇప్పుడు వాక్యంలో మనం చదివినటువంటి ఈ యొక్క మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నటువంటి ఈ మాటను చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆలోచన చేయండి. మన యొక్క విశ్వాసం ఏమవుతుందంట? మన విశ్వాసం ఏమవుతుందంట? శోధనల చేత పరీక్షకు నిలిచినదిగా అవ్వబోతూ ఉంది. పరీక్షలు ఎందుకు అంటే మన సత్తా బయటపడటానికి, మన టాలెంట్ కనబడటానికి. ఆలోచన చేయండి. చాలామందికి పరీక్షలు అంటే భయం. ఎవరికి భయమో తెలుసా? చదవనోడికి పరీక్షలు అంటే భయం. చదివే వాళ్ళకే పరీక్షలు భయపడరు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా? క్లాస్ ఫస్ట్ నేనే రావాలి, ఎక్కువ మార్కులు నాకే రావాలి, అందరికన్నా నేనే బాగా చదువుతున్నానని నిరూపించుకోవాలి అనుకునేటువంటి వాడు పరీక్షలకు ఏమాడు? అసలు భయపడ్డు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మన యొక్క విశ్వాస జీవితానికి ఏమవుతుందంట? పరీక్ష అనేది ఉంది. ఈ పరీక్షలో ఏమవ్వాలి? మనము నిలిచిన వారముగా ఉండాలి. అంటే మన వాడుక భాషలో చెప్తున్నా, పాస్ అవ్వాలి, పరీక్షలో నెగ్గాలి, పరీక్షలో విజయాన్ని సాధించాలి అని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకి బోధిస్తూ ఉంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఒకసారి మనము చూద్దాం. వారి జీవితంలో ఎటువంటి పరీక్షలు ఎదుర్కొన్నారు, వారి జీవితంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, వారి జీవితంలో వారికి ఎటువంటి పరిస్థితులు, మరి వారు పరీక్షలో మరి పాస్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయాల కనుక ఆలోచన చేస్తే, మనందరికీ తెలుసు అబ్రహాము గురించి మనం గమనిస్తే, దేవుడు అబ్రహాముతో చెప్పాడు 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఏమని? నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అని. నీకు నీ సొంత కుమారుడు వస్తాడు, నీకు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేసిన తర్వాత ఎంత టైం పట్టింది అబ్రహాముకి కుమారుడు పుట్టడానికి? ఇంచుమించు 25 సంవత్సరాలు. ఎందుకంటే మరి వాక్యంలో స్పష్టంగా 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడినట్టుగా చదువుతాం. అలాగే 100వ సంవత్సరంలో నీ కుమారుడు పుడుతున్నాడని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనము వాక్యంలో చూడవచ్చు. కాబట్టి 25 సంవత్సరాలు ఒక ప్రామిస్ ఎవరైనా మనకి చేసినటువంటి ప్రామిస్ మనకి ఎప్పుడు నెరవేరిపోవాలి? వెంటనే నెరవేరిపోవాలని ఎదురు చూస్తాం మనం. మనకు ఎవరైనా ఏదైనా ఇస్తాను అంటే అది వెంటనే జరిగిపోవాలని ఆశపడుతాం మనం. ఒకవేళ లేట్ అయ్యిందా ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న మాట చెప్తా. మనకి ఏదో ప్రామిస్ అవసరంలా, మన దగ్గరికి వచ్చి నీకు విషయం చెప్పనా అని ఒకళ్ళు అన్న తర్వాత ఏం కాదులే అన్నాడు అనుకో, మనకి ఎలా ఉంటుంది? అమ్మ బాబోయ్, కాళ్ళు నిలవ అసలు మనకి.
కదా. ఇంకా ఏదేదో అయిపోతూ ఉంటుంది మనకి. ఏంటి ఆ విషయం చెప్పు, ఏంటి ఆ విషయం చెప్పు అని చెప్పి ఎంత కంగారు పడిపోతామో. అవునా? మరి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నీకు కుమారుని ఇస్తాను అని. కానీ అబ్రహామును దేవుడు ఎంతగా పరీక్షించాడు అంటే 25 సంవత్సరాలు పరీక్షించాడు. 25 సంవత్సరాల సహనాన్ని పరీక్షించాడు దేవుడు. అయితే ఈ 25 సంవత్సరాలలో ఎప్పుడైనా అబ్రహాము, ప్రవ్వా నువ్వు నాకు కుమారుని ఇస్తానన్నావు, ఇంకా ఇవ్వలేదేంటి, ఇంకెందుకు ఇవ్వలేదు, నువ్వు మాట ఇచ్చి నువ్వు మాట తప్పుతావా అన్నట్టుగా ఏమైనా ఎప్పుడైనా మరి ఏ సందర్భంలో మాట్లాడా అంటే గమనించండి, అబ్రహాం అలాగున మాట్లాడలేదు. ఆ పరీక్షలో, ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్లో అబ్రహాము నగ్గాడు. అంత మాత్రమే కాదు, నగ్గడం మాత్రమే కాదు, 25 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమారుని అలారుముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి ఒకసారి. మన మాటలో ఆలోచన చేస్తే 100 సంవత్సరాలకి ఒక చిన్న కుర్రోడిని చేతితో పట్టి నడిపించుకుంటూ వెళ్తే జనరల్గా ఏమని అనుకుంటారు అందరూ? ఏ మనవడో ముని మనవడో అనుకోవాలి కదా. కానీ ఈ ఇస్సాకు నానా డాడీ అని పిలుస్తూ ఉంటే అబ్రహాము ఏమని సిగ్గుపడి ఉంటాడా? ఏమైనా అవమానంగా ఫీల్ అయి ఉంటాడా? ఆలోచన చేయండి. లేదు, నాకు దేవుడిచ్చిన కుమారుడు, నాకు దేవుడిచ్చిన బహుమానము అన్నట్లుగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి వ్యక్తి అబ్రహాం. గమనించండి. ఇంకొక విషయం చెప్తా. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ నీవు బహుగా ప్రేమించుచున్న నీ కుమారుడు అంటాడు. అంటే అబ్రహాము ఆ కుమారుణ్ణి మామూలుగా ప్రేమించడం వల్ల, ఎందుకంటే లేక ఒక కొడుకు పుడితే ఆ లేక పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా కానివ్వండి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? మామూలు గారాభం కాదు కదా. అబ్రహాము కూడా అలాగే గారాభంగా తన కుమారుణ్ణి పెంచాడు. అయితే దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి మరొక పరీక్ష పెడుతున్నాడు. ఏమని? నీవు ఒకడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొని మోరియా అను దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతము మీద ఎలాగ అర్పించాలి? దహన బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు. ఆలోచన చేయండి ఒకసారి. ఈ మాట మామూలు మాట? ఇది సర్వసాధారణమైనటువంటి విషయమా? అడిగితే ఏదో కొద్దిగా ఉప్పు అంటే పప్పు అంటే ఇవ్వటానికి మనకు మనసు ఒప్పుతుంది, కానీ కొద్దిగా నీ బంగారం అని చెప్పేసి అంటే మనం ఒప్పుకుంటామా? ఇవ్వగలుగుతామా? ఆలోచన చేయండి. అలాంటిది దేవుడు ఏం అడుగుతున్నాడు? నీవు బహుగా ప్రేమించుచున్న నీ ఒకగాన కుమారుడైనటువంటి ఇస్సాకును నువ్వు నాకు దహన బలిగా ఇవ్వాలి. ఇది అసలైన పరీక్ష, ఇది అసలైన పరీక్ష. ఇలాంటి పరీక్ష మనకు వస్తే నేను అనుకుంటాను అందరూ ఫెయిల్ అయిపోతామేమో. ఇలాంటి పరీక్ష మనకి ఎదురవుతే మనమందరము ఫెయిల్ అయిపోతామేమో. గమనించండి. కానీ అబ్రహాం ఫెయిల్ అయ్యాడా? తన భార్యకి చెప్తే ఎక్కడ ఆటంకపరుస్తుందో అని తన భార్య అయినటువంటి శారయ్యకు కూడా ఏ మాట చెప్పకుండా అబ్రహాము తన కుమారుని తీసుకొని కొంతమంది పనివారుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవుడు చూపెట్టిన ప్రాంతానికి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆగకుండా వెళ్ళిపోతున్నాడు. ఒక వేరే ఆలోచన లేకుండా, మధ్యలో ఆగిపోదామనేటువంటి ఉద్దేశం లేకుండా ముందుకు కొనసాగబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఆయన అడిగినది ఇవ్వటానికి. ఒక మాటలో చెప్పాలంటే కుమారుణ్ణి దహన బలిగా అర్పించటానికి. ఆలోచన చేయండి. వెళ్తూ ఉండగా మధ్యలో కొడుకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలున్నాయి, నిప్పొందే, మరి బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని కూడా అడిగాడు.
ఆ టైంలో మరి తన హృదయంలో, తన మనసులో మరి ఎటువంటి ఆవేదన చున్నుంటుందో, ఎంత భయంకరమైనటువంటి మరి బాధ అబ్రహాము అనుభవించాడో ఆలోచన చేయండి. సింపుల్గా ఒకటే అన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఏమంట? దేవుడు ఆయనే చూసుకుంటాడు. నువ్వున్నాడు, నీకెందుకు, నువ్వున్నాడు. ఆలోచన చేయండి. బలిపీఠం కట్టేశాడు, కట్టెలు పేర్చేశాడు, లాస్ట్కి కొడుకుని బంధించేశాడు. బంధించేసి కట్టెల మీద పెట్టాడు. అలాగున బంధిస్తూ ఉంటే, ఆ కట్టెల మీద పడుకోబెడుతుంటూ ఉంటే, నాన్న నన్ను పడుకోబెట్టు, నాన్న నన్ను కట్టే అంటాడా? ఆలోచన చేయండి. నన్ను చంపొద్దు, నన్ను బలిగా ఇవ్వద్దు అని ఇసాకు అని ఉండడా? వద్దు అని చెప్పి ఉండడా? ఒకవేళ చూసే పనివాళ్ళు ఎక్కడ ఆటంకపరుస్తారో అని ఆ కొండ మీద కూడా ఎక్కించలేదంటే పనివాళ్ళని కిందే విడిచిపెట్టేసాడు వాళ్ళని. గమనించండి. ఇక్కడ కత్తి పైకెత్తి ఇంకొక క్షణంలో చంపడానికంటే బలి ఇవ్వటానికి సిద్ధపడిన వేళ దేవుడు అబ్రహామా అని పిలిచి, వద్దు, ఈ పరీక్షలను నగ్గావు, నువ్వు పరీక్షలో నగ్గావు అని అబ్రహాముకు దేవుడు ఒక పొట్టేలును చూపెట్టి దానిని బలిని కుమారుణ్ణి పక్కకు పెట్టన్నాడు. అర్థం చేసుకోండి. ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడు? పాస్ అయ్యాడు, క్వాలిఫై అయిపోయాడు. తన విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అయినటువంటి విధానం. రెండవదిగా ఆలోచన చేస్తే ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా, యాకోబు అనేటువంటి వ్యక్తి. ఈ యొక్క యాకోబు ఎవరంటే అబ్రహాముకి మనవడు. యాకోబు ఎవరు? అబ్రహాముకి మనవడు. ఈ యాకోబుకు వచ్చినటువంటి పరీక్ష ఏంటో తెలుసా? దేవుడు కొంతసేపు భార్యలకు, బిడ్డలకు, పనివారికి, ఆస్తికి, లేకపోతే తన యొక్క మందకు, అన్నిటికీ దూరం చేశాడు. కాసేపు దేవుడు ఏం చేశాడు? మొత్తం సమస్తమునకు దూరం చేశాడు. వారు ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా ఈ విషయాలన్నీ దేవుని యొక్క వాక్యములు ఆదికాండం 32వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అంటే సమయం ఎక్కువ తీసుకోకూడదని వచనాలని నేను మీతో చదివించటం తెలిసిన విషయాలే, ఇవన్నీ మనం విన్నటువంటి విషయాలే కాబట్టి క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆలోచన చేయండి. యాకోబు జీవితంలో దేవుడు ఒక రోజున పరీక్ష పెట్టాడు. అందరితో సపరేట్ చేశాడు. సపరేట్ చేసిన తరువాత ఒక్కడే అయిపోయాడు. ఆలోచన చేయండి. ఆ ఒక్కడిగా ఉన్న సమయంలో ఎవరితో పోరాడుతూ ఉన్నాడు? దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. జనరల్గా పోరాడటం వల్ల ఏదైనా చేయవలసి వస్తే మనకి మంది ఎక్కువ కావాలి, మనుషులు ఎక్కువ మంది కావాలి. అప్పుడు మనకి సపోర్టుగా ఉంటుంది. ఒకడైపోతే ఒక్కడిని చేసి కొట్టేశారా అంటారు కదా. ఒకడైపోతే బలం ఉండదు, అవునా? కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? భార్యల ముందు పంపిస్తాడు, బిడ్డలు వెళ్ళిపోయారు, పనివారు వెళ్ళిపోయారు, మందలు వెళ్ళిపోయినాయి, మంద కాపర్లు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. ఒకడైపోయాడు. ఆ టైంలో దేవుని యొక్క దూత యాకోబుతో పోరాటం చేస్తూ ఉంది. యాకోబు దేవుని దూతతో పోరాటం చేస్తున్నారు. నైట్ అంతా పెనుగులాడారంట. ఎంతసేపు? నైట్ అంతా పెనుగులాడారంట. ఆ పెనుగులాటలో ఎవరు నగ్గారు? యాకోబే. ఆ పెనుగులాటలో యాకోబే నగ్గాడు. అక్కడ ఆ యొక్క వచనాలలో మనం చదువుకుంటూ వెళ్తే
చాలు. ఏమన్నాడు నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇప్పుడు నెగ్గినందుకు, ఆ పరీక్షలో విజయాన్ని సాధించినందుకు అతనికి పేరు మారిపోయింది. ఏం పేరు పెట్టారు? ఇప్పుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టారు. ఆ విజయానికి గుర్తుగా ఇప్పుడు ఈ యొక్క యాకోబు జీవితంలో యాకోబు ఏమైపోయాడు అంటే, ఇశ్రాయేలుగా మారిన తరువాత తన యొక్క కుమారులైనటువంటి 12 మందికి అతను మరొక రకంగా చెప్పాలంటే 12 గోత్రములకు ఒక తండ్రిగా యాకోబు పిలువబడుతున్నాడు, లేక ఇశ్రాయేలుగా పిలువబడుతున్నాడు. అందుకనే ఈ గోత్రముల సంతానమును ఏమని పిలుస్తారంటే ఇశ్రాయేలీయులు అంటారు. కొంతమంది అనుకుంటారు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీయులు అనుకుంటారు. కాదు కాదు కాదు. యాకోబు పేరుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చినందుకు అతని సంతానముగా ఉన్నటువంటి ఈ 12 గోత్రముల బిడ్డలందరినీ ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. ఆలోచన చేయండి. 2 విషయాలు విన్నారు. ఒకటి, అబ్రహాము తన యొక్క పరీక్షలో నెగ్గాడు. 2, యాకోబు తన యొక్క పరీక్షలో నెగ్గాడు. 3వదిగా ఆలోచన చేస్తే యోబును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరని? యోబును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చదివితే యోబు జీవితంలో మరి ఎన్ని సంఘటనలు జరిగాయో, ఎలాగునా తనకు మరి ఆస్తి నష్టపోయాడో, తన యొక్క మందను నష్టపోయాడో, చివరాఖరికి తన యొక్క బిడ్డలను నష్టపోయాడో మనందరికీ తెలుసు. ఆలోచన చేయండి. వాటన్నిటితో పాటు తన సొంత ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. తన సొంత ఆరోగ్యాన్ని, శరీరాన్ని కూడా కోల్పోయాడు. గోక్కోవటానికి గోర్లు కూడా లేనివంటి పరిస్థితి, చిల్లా పెంకుతో గోక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అనే వాక్యములో యోబు గురించి మనం చదువుతూ ఉంటాం. తన భార్య కూడా ఇంకా నువ్వు నీ దేవుని విడిచిపెట్టవా, నువ్వు చచ్చిపోవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భం కూడా వాక్యములో ఉంది. కానీ యోబు దేవుని విడిచిపెట్టాడా? దేవునిని ఎప్పుడైనా విడిచిపెట్టాడా? దేవునిని ఎప్పుడైనా ఒక కాని మాట మాట్లాడా? నాకు ఎందుకు ఇలా చేసావు అని దేవుని ఎప్పుడైనా అన్నాడా? సింపుల్. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అన్నట్టుగానే మాట్లాడి, ఇంకా అలాంటి టైంలో కూడా దేవునికి మహిమ కలుగునుగాక అన్నట్టుగా మాట్లాడాడు. అవునా? యోబు తన పరీక్షలో ఏమయ్యాడు? నెగ్గాడు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా నెగ్గాడు. మనకి ఏదైనా చిన్న నష్టం వచ్చిందంటే, చిన్న బలహీనత వచ్చిందంటే, దేవా నువ్వు ఉన్నావా అన్నట్టుగా అయిపోద్ది మన యొక్క ఆలోచన విధానం. కానీ యోబు ఎట్టి పరిస్థితుల్లో దేవునిని విడిచిపెట్టలేదు. 4వదిగా ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది దానియేలు గ్రంథములో మనకి 3 వ్యక్తులు కనబడతారు. మేషకు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి 3. ఆ 3కి ఒక సవాలు ఎదురైంది. ఏంటి ఆ సవాలు అంటే, వారు ఏం చేయాలి? ఏ దేవునికి కూడా వారు నమస్కరించకూడదు. ఏ దేవునికి కూడా వారు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? రాజుకే వారు ఏం చేయాలి? మొక్కాలి, నమస్కరించాలి, ప్రార్థన చేయాలి. అది అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ. అయితే జనులందరూ ఏం చేస్తున్నారంటే ఆజ్ఞ ప్రకారంగా ఫాలో అవుతున్నారు. కానీ వీళ్ళు 3 మా దేవునికి తప్ప ఇంకా ఎవరికి కూడా మేమేం చేయము? నమస్కారము చేయము. అప్పుడు నమస్కారం చేయకపోతే దానికి శిక్ష ఏంటి? అది అప్పటికే అందరికీ తెలుసు. అప్పటికే ఆ రూల్ పాస్ అయిపోయింది. ఏమని? అగ్నిలో పారేస్తాము అని. ఆలోచన చేయండి. అగ్నిలో పారవేయటం అంటే మాటలా? ఆలోచన చేయండి. మొన్న బర్త్డే ఎవరిదే? సాటర్డే. బ్లెస్సీ బర్త్డే కదా.
అగ్గిపెట్టితో ఎలాగన్నాను, 1 సెకండ్ కూడా అంటుకోలేదు, తోలు ఊడిపోయింది నాకు. 1 సెకండ్ కూడా కాదు, సప్ అంది. అప్పటికే సుర్రుమనిపోయింది. ఏంటబ్బా అని చెప్పి చూస్తే తోలు ఊడిపోయింది అప్పటికే. ఆలోచన చేయండి. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా అహ్మదాబాద్లో. అందులో చనిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే అగ్నికి చనిపోయారు అందరూ, కాలిపోయి. కనీసం ఒక 10 సెకండ్లు టైం ఇవ్వలేదు. అందరూ రెప్పపాటులో మాడి మసైపోయారు. ఆలోచన చేయండి, అగ్ని అంత ప్రమాదం. అగ్ని అనేది అంత ప్రమాదం. అగ్ని ఒకటే, నీరు ఒకటే, గాలి ఒకటే, మామూలు కాదు. అవి చాలా అంటే చాలా డేంజర్. అంత డేంజర్లో మిమ్మల్ని పాడేస్తాము అని చెప్పిన ఈయన ముగ్గురు తలగ్గారా? వారికి ఎదురైనటువంటి ఆ యొక్క విశ్వాస పరీక్షలో కాంప్రమైజ్ అయ్యారా? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేమేం చెయ్యం, నమస్కారం అయితే చెయ్యం. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అంతే. కోపం వచ్చేసింది వాళ్ళకి కోపం వచ్చేసింది. రాజుకి కూడా కోపం వచ్చేసింది. రైట్ ఆ మంటను ఏం చేయాలి, ఇంకా ఎక్కువ చేసేయండి. కొన్నిసార్లు పొయ్య మండుతూనే ఉంటుంది, కానీ మన వాళ్ళు ఫూ 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 అని ఊది 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 లేకపోతే ఇసిరి 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 ఆ మంటను ఏం చేస్తాం మనం, ఇంకా ఎక్కువ ఇదట్టుగా చేస్తాం కదా. అంటే ఇప్పుడంటే మనకి గ్యాస్ స్టవ్లు వచ్చినాయి కాబట్టి సిమ్లో కలితే సిమ్లో, లేకపోతే హై ఫ్లేమ్లో కలితే హై ఫ్లేమ్లో మనం పెట్టేసుకుంటాం కాబట్టి మనకి ఈజీ అయిపోయింది. మరి పూర్వకాలం కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పటికీ కూడా బిర్యానీ వండాలి అంటే వంట వాళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంటే కట్టెల పొయ్యికే. అవునా? గమనించండి. ఆ మంట పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, త్వరగా ఉడుకుతుందా లేదా? మరి ఆ యొక్క అగ్నిగుండంలో ఏం జరిగిందో తెలుసా? ఎక్కువ వేశారంట, మంట ఎక్కువ చేశారంట. చేసిన తర్వాత రైట్ వేసాడు ఆ ముగ్గురిని అన్నారు. ఆ ముగ్గురిని వేయటానికి కొంతమంది మనుషులు పట్టుకుని వెళ్ళి ఈసిరారు. వాక్యంలో మనకు కనబడుతుంది, పైనుంచి విసిరిన వారు ఆ వేడికి చచ్చిపోయారంట. ఏమయ్యారు? ఎవరైతే వారిని విసరడానికి పైనుంచి లోపలికి విసిరారో వారు ఏమయ్యారు? పైనే ఆ యొక్క అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. మరి వీరు, ఈ ముగ్గురు, వాక్యంలో ఏమన్నదో తెలుసా? వీళ్ళ వస్త్రాలు తీయలేదంట, వస్త్రాల మీద ఉన్నటువంటి అంగీని తీయలేదంట, ఆ అంగీ మీద ఉన్నటువంటి నిలుటంగీలు కూడా తీయలేదంట. అలాగ ఉన్నపాటున వేస్తే వాక్యంలో మనకు కనబడుతుంది. రాజు అంటాడు, అరే నేను ముగ్గురు వేస్తే నాకు నలుగురు కనబడుతున్నారేంటి అని మొత్తానికి వారిని ఏం చేశారంటే పైకి తీయించారు. తీయించిన తర్వాత మనకి వాక్యంలో కనబడుతుంది, వెంట్రుక కూడా కాలిన వాసన రాలేదంట. ఏమవలేదు? వెంట్రుకలు కూడా కాలిన వాసన రాలేదు. మీకు చెప్పానో లేదో, మొన్న క్రిస్మస్లో ఒక కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. పాస్టర్ గారు, పాస్టమ్ గారు, వాళ్ళ పిల్లలు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. కేక్ నాతో కట్ చేసేస్తున్నారు. కేక్ కట్ చేసే ముందు లైట్లన్నీ ఆఫ్ చేయమన్నారు. క్యాండిల్ లైట్ వెలిగించారు. క్యాండిల్తో అందరూ హ్యాపీ క్రిస్మస్ పాట పాడుతున్నారు. ఈ లోపల పాస్టమ్ గారు చూసుకోకుండా వాళ్ళ కూతురు జుట్టు దగ్గరికి అంతా వెళ్ళినట్టుంది. దగ్గరికంటే జుట్టుకి కొద్దిగా దగ్గరలో ఉంది. ఆ వేడికి జుట్టు కాలిపోతుంది. జుట్టు కాలిపోతుంది. మళ్ళీ ఆవిడ అంటుంది, ఏదో కాలిన అవసరం వస్తుంది అంటుంది. తీరా వాళ్ళ కూతురుకు జుట్టే కాలిపోతుంది. ఈ లోపల ఎందుకో కాలిపోతుంది, వాసన వస్తుంది అని చెప్పేసి నాకు కూడా వాసన వచ్చి పక్క తిరిగి చూస్తున్నా, ఎక్కడా అని చెప్పేసి అంటే నేను గమనించాను. ఎవరికి జుట్టుకి దగ్గర క్యాండిల్ ఉందంటే వాళ్ళ కూతురు జుట్టు దగ్గర ఆవిడ క్యాండిల్ దగ్గర ఉంది. అమ్మ నీ క్యాండిల్ అన్న, అమ్మ నా కూతురు అని చెప్పేసి దబదబా ఆవిడ క్యాండిల్ ఆరిపేసి జుట్టు సవరదీసింది. ఆలోచన చేయండి, జుట్టులో బెట్ల అయినా జుట్టు కాలిపోయింది. మరి ఈ అగ్నిగుండంలో ఉన్నటువంటి షడ్రక్ కానీ, మేషక్ కానీ, అబేద్నెగో కానీ వాళ్ళ దగ్గర
కాలిన అవసరం రాలేదంట. గమనించండి, దేవుని యొక్క విశ్వాస పరీక్షలో వారు ఏమయ్యారు? విజయాన్ని సాధించారు. 4 గురించి చెప్పా. 1 అబ్రహాము తన విశ్వాసములో నగ్గాడు. 2 యాకోబు తన విశ్వాస పరీక్షలో నగ్గాడు. 3 యోబు తన పరీక్షలో నగ్గాడు. 4 ఈ షడ్రకు మేషకు అబేద్నెగో కనబడిన ఈ 3 వారికి ఎదురైనటువంటి పరీక్షలో నగ్గారు. తర్వాత ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక సందర్భంలో యేసయ్య తన శిష్యులను పరీక్షించాలనుకున్నాడు. యేసయ్య తన శిష్యులను పరీక్షించాలనుకున్నాడు. రాత్రి వేళ వారు దోణిలో సముద్రములో ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళుతూ ఉండగా అర్ధరాత్రి వేళ ఏం జరిగిందంటే ఆ యొక్క దోణి మీదకు గాలి తుఫాను రావటం, అలలు రావటం జరిగింది. యేసయ్య పడుకున్నాడు. ఈ శిష్యులకి కంగారు చేస్తుంది. ఆ కంగారులో యేసయ్యను లేపి ఒక ప్రశ్న అడుగుతున్నారు. మేము నశించబోచు ఉన్నాము, నీకు చింత లేదా అని అడిగారు. ఆలోచన చేయండి. ఆ తర్వాత యేసయ్య లేచి వారిని భయపడొద్దు అని చెప్పి ఆ యొక్క గాలిని గద్దింపగా ఏమైపోయింది? అది నిమ్మలమాయెను అని వాక్యంలో మనందరికీ తెలుసు. తెలిసిన తర్వాత యేసయ్య వారిని ఏమనంటూ ఉంటాడు? మార్కు సువార్తలో కదా ఈ విషయాలు మనకు కనబడతాయి. ఈ యొక్క వచనాలను చదివితే 4వ అధ్యాయము మార్కు సువార్తలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. యేసయ్య వారిని ఏమని చెప్తా ఉంటాడంటే అల్ప విశ్వాసులు అంటాడు. ఏమంటాడు ఆయన? అల్ప విశ్వాసులు అంటాడు. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక ఉంచలేకపోతున్నారా? వారి యొక్క పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంటే యేసయ్య అడుగుతున్నారు, ఎందుకని మీరు ఇంకా నమ్మలేక ఉన్నారు? ఆలోచన చేయండి. మన పరీక్షకు మనం ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో పాస్ అయితేనే మన యొక్క సత్తా ఏంటి, మన బలం ఏంటి, మన టాలెంట్ ఏంటి అనేటువంటి విషయాలు బయటపడతాయి. అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట, యేసయ్యకు కూడా ఒకానొక సందర్భములో ఆయన కూడా శోధింపబడ్డాడు. సాతాను ద్వారా డైరెక్ట్గా శోధింపబడినటువంటి పరిస్థితులు యేసయ్య జీవితంలో కూడా జరిగింది. యేసయ్య ఫెయిల్ అయ్యాడా? ఆయన వాక్యము ద్వారా గద్దించాడు. ఆయన విజయాన్ని సాధించాడు. ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే నీకు కూడా పరీక్ష. దేనికి? నీ విశ్వాసమునకు పరీక్ష. మనం చదివినటువంటి మూల వాక్యం మన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదివాము కదా. అక్కడ సువర్ణం ఏమవుతుంది? బంగారం ఏమవుతుంది? అగ్ని పరీక్ష వలన శుద్ధపడుచున్నది. ఇప్పుడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత అదేమవుతుంది? పరీక్షకు నిలిచినదై ఉండాలి. పరీక్షలో నీ విశ్వాసం ఏమవ్వాలి? నిలిచినదిగా ఉండాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకి చాలా రకాలైనటువంటి పరీక్షలు ఎదురవ్వచ్చు, చాలా రకాలైన శోధనలు ఎదురవ్వచ్చు, చాలా రకాలైన బలహీనతలు ఎదురవ్వచ్చు, నష్టాలు ఎదురవ్వచ్చు, లేకపోతే మనం అనుకోనని ఊహించినటువంటి సంఘటనలు ఎదురవ్వచ్చు. ఏదొచ్చినా ఏది ఎదురైనా మనం మన పరీక్షలో ఎలా ఉంటున్నాం? నగ్గేటువంటి వారు ఉంటున్నామా? ఓడిపోతున్నటువంటి వారు ఉంటున్నామా? ఈ పరీక్షల వలన మనము శుద్ధమవుతూ ఉంటాం, లేకపోతే ఇంకా ప్యూరిఫై అవుతూ ఉంటాం. ఆ లాస్ట్కి ఇంకొక మాట చెప్తుంది, ఎవరైతే ఈ పరీక్షలో నిలుస్తారో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగను. నగ్గిన వారికి ఏంటంట?
యేసయ్య వచ్చినప్పుడు, ఆయన మనకు మరి ఎదురైనప్పుడు మనం ఏమవుతామంట? మనకి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి ఈ పరీక్షలు మనకు కారణమవుతాయి. సో ఏదైనా ఒక పరీక్ష వస్తే అయ్యో నాకే రావాలా, నన్ను తప్పించే అనొద్దు. తప్పించబడ్డామంటే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏముండవు, ఈ 3 ఉండవు. అర్థమవుతుందా? పరీక్షలు మంచియే, పరీక్షలు మంచివే. ఈ శోధనలు వచ్చినప్పుడు మంచిదే. మనము వాటిలో నగ్గాలి, వాటిలో నిలబడాలి. అబ్రహాము నిలబడ్డాడు, యాకోబు నిలబడ్డాడు, లేకపోతే యోబు నిలబడ్డాడు, షడ్రకు మేషకు అబేద్నెగో కనబడిన వారు నిలవబడ్డారు. ఆలోచన చేయండి. శిష్యులైతే ఈయన ఎవరో, ఈయన మాటకు గాలి నీరు ఏమవుతున్నాయి? లోబడుతున్నాయని ఆశ్చర్యపడ్డారు. కానీ తర్వాత వారు కూడా స్థిరపడ్డారు. వారు స్థిరపడిన తరువాత ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. యేసయ్యకు కూడా శోధనలు వచ్చాయి, ఆయన కూడా శోధనలో నిలవబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ శోధనలు ఇంకెవరికి ఉన్నాయంటే నీకు, నాకు, మనకే. మనం నిలబడాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, మనము ఇంకా ప్యూరిఫై అవ్వాలి. ప్రభువు వచ్చినప్పుడు ఆ యొక్క మెప్పు, ఘనత, తర్వాత మహిమకు మనము అవి మన కారణమవుతాయి అనే వాక్యాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో దేవుని మీద ఆధారపడదాం. విశ్వాస జీవితంలో ఈ విశ్వాసం దేనికంటే అమూల్యమైనదని చదివాం మనము. సువర్ణము కంటే, అంటే బంగారము కంటే ఈ యొక్క విశ్వాసము అమూల్యమైనది. కాబట్టి బంగారానికి ఇచ్చేటువంటి విలువ కన్నా విశ్వాసం ఇంకా విలువైనది. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి విశ్వాసముతో దేవుని కార్యాలు మన జీవితంలో జరుగులాగున మనకి విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని వాక్యానుసారముగా మేము జీవించడానికి, నడవటానికి, మా విశ్వాస జీవితంలో యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.